హాయ్ గాయ్స్, ఇదేంటో తెలుసా? జున్ను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్. ఈరోజే నేర్చుకున్నా ఎలా చేయాలో. చేసినంత వరకు తెలియదు నాకు ఇంత సింపుల్ అని. మా నాన్నమ్మ గైడెన్స్తో చేసా. అచ్చం బయట షాప్లో ఎలా దొరుకుతుందో అదే టేస్ట్, అదే టెక్స్చర్తో చాలా బాగా వచ్చింది. ఎంత సింపులో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ హై ప్రోటీన్ ఉన్న జున్ను తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. స్వచ్ఛమైన జున్ను పాలలో కొంచెం బెల్లం వేసుకోవాలి. అండ్ వేసుకొని బాగా నిమ్మరాలి బెల్లం కరిగినంత వరకు. మనం టేస్ట్ చూసాక బెల్లం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మేమైతే బెల్లం జున్ను చేస్తున్నాం. కొంతమంది పంచదారతో కూడా చేస్తారు. అది ఫస్ట్ డే పాలతోనే అవుతుంది. ఇది థర్డ్ డే మిల్క్ అనమాట, అందుకే బెల్లంతో చేస్తున్నాం. బెల్లం కలిపిన పాలు వడపోసుకోవాలి. చెత్త అంతా బయటకు వెళ్ళిపోయినాక ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకోవాలి. ఏదైనా క్లోజ్డ్ వెజల్ని చూస్ చేసుకోవాలి. మేమైతే ఇడ్లీ పాత్ర చూస్ చేసుకున్నాం. దీనికి లిడ్ ఉంటుంది కదా, పైన ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది. మన జున్ను పాలకి మూత పెట్టుకొని పైన లిడ్ వేసుకోవాలి. వేసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ అయితే వాటర్ జున్నులోకి వెళ్ళిపోతాయి. ఇలా అన్నమాట. మన జున్ను కుక్ అవ్వడానికి రెడీగా ఉంది. 15 to 20 మినిట్స్ పడుతుంది జున్ను కుక్ అవ్వడానికి. కుక్ అయిందా లేదా తెలియాలంటే ఇలా చాక్తో గుచ్చితే అస్సలు అంటకూడదు చాక్కి. మన జున్ను రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. బాయ్ బాయ్.